మనం టెంపుల్కి రైట్ సైడ్ అయితే నడుస్తున్నాము. ఇక్కడ ఒక షెడ్ ఇచ్చారు. అబౌట్ జస్ట్ 1 కిలోమీటర్ నడిస్తే మనకి అక్కడ సీషోర్ కనిపిస్తుంది. వీ కెన్ గో టు ద సీషోర్. కనిపిస్తుందా మీకు? a longer distance you can see seashore. క్లోజ్ గా వెళ్దాము. అన్ని స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ. చూడండి, మన బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ వ్యూ. ఇది టెంపుల్ లాగా అనిపిస్తుంది. రామేశ్వరం టెంపుల్ 12th century to 19th century కన్స్ట్రక్షన్ పీరియడ్ అని రాశారు. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవ్వలు భలే చుట్టారు. ఇవి వేరే రకం గవ్వలు, మనకి హ్యాంగింగ్స్ కోసం. ఇవి వేరే టైపు. అన్నీ కూడా అసలు డిఫరెంట్గా ఉన్నాయి. హ్యాంగింగ్స్ అయితే కలర్ఫుల్గా డిఫరెంట్గా అసలు భలే రెడీ చేశారు. రుద్రాక్షాస్, శంఖచక్రాస్ అసలు చాలా బాగున్నాయి. హ్యాంగింగ్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గవ్వలతో చేశారన్నమాట. ఇవన్నీ కొబ్బరి పీచుతో చేశారు. ఇక్కడ నుంచి అయితే వి కేమ్ క్లోజ్. అగ్నితీర్థం అంటారు దీన్ని. See, you can see the water right from here. చూడండి, వాటర్ అసలు ఎంత దగ్గరగా ఉన్నాయో. బోట్స్ కానీ వాటర్ కానీ ఇట్ వాస్ వెరీ నియర్. చాలా దగ్గరగా ఉన్నాయి అసలు వాటర్. మనం కొంచెం ఒక 4 అడుగులు వేస్తే వీ కెన్ స్టెప్ ఇన్ సైడ్. బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి. బోట్స్ అయితే ఉన్నాయి. దీన్నే మనం అగ్నితీర్థం అంటారు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయో. బోటింగ్ అయితే చేస్తారు. అక్కడ పాయింట్ ఉంది చూడండి, అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. బోటింగ్ పాయింట్ అది. కానీ ప్రజెంట్ ఇంకా టైం అయిపోయింది, బట్ నో వన్ ఈస్ గెటింగ్. అందుకని బోట్స్ అయితే తిరిగి వచ్చేస్తున్నాయి. ఇంకా చూడండి, ఇక్కడ అలా వచ్చేసిన బోట్స్ అన్నీ కూడా ఇక్కడ హార్బర్ టైప్లో అన్నీ ఇక్కడ స్టే చేస్తాయి. మళ్ళీ ఇవన్నీ రేపే తీస్తారు. అలా అటు సైడ్ చాలా బోట్స్ ఉన్నాయి. చిన్న హార్బర్లా ఉంది. చూడండి, ఇక్కడ మన తండ్రి కొడుకులు అయితే థ్రిల్ అవుతున్నారు వాటర్లో.